కన్నడ సినిమా ఓం అనేది ఒక కల్ట్ క్లాసిక్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్గా ఇప్పటికీ నిలిచిపోయింది. ఆల్మోస్ట్ 550 సార్లు రిలీజ్ అయిన సినిమాగా ఈ సినిమా పేరు మీద ఒక రికార్డు కూడా ఉంది. అండ్ బెంగళూరులో ఒకే థియేటర్లో 30 సార్లు రిలీజ్ అయిన సినిమా ఇది. నౌ లెట్స్ టాక్ అబౌట్ వన్ మోర్ ఫిలిం, జన్మదు జోడి. ఈ సినిమా 1 year పాటు కర్ణాటకలో అన్ని మేజర్ సిటీస్లో 1 year నాన్ స్టాప్గా ఆడింది. అండ్ ఈ సినిమా మెటీరియల్ అమెరికన్ యూనివర్సిటీలో ఒక స్టడీ మెటీరియల్గా వాడారు. ఈ రెండిటికి సినిమాలో ఈ పాటికి అర్థమైనది హీరో గారు డాక్టర్ శివరాజ్ కుమార్ గారు, యాక్టర్, ప్రొడ్యూసర్ అండ్ టీవీ ప్రెజెంటర్. 30 ఏళ్ల సినీ ప్రస్థానం, దాదాపు 150 పై చిత్రాల్లో నటించిన ఈయనకి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అయినా పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వలేదని నాకు పెద్ద సందేహం. 4 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియా అవార్డ్స్ 4, సైమ్ అవార్డ్స్ 6. అండ్ ఈయన పేరు మీద బెంగళూరులో ఒక సర్కిలే ఉంది, ఒక రోడ్డే ఉంది, డాక్టర్ శివరాజ్ కుమార్ సర్కిల్ అనేది. ఇంత లెగసీ ఉన్న ఈయన ఎలా ఇగ్నోర్ చేశారా అనేది ఇప్పటికీ పెద్ద సందేహం. అంతేలే, ఎస్వి రంగారావు గారికి లేదు, జానకి గారికి ఇవ్వలేదు. అండ్ ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇఫ్ కంగనా రనౌత్ గెట్స్ పద్మశ్రీ, దట్స్ ఓకే. But how come a man with so much of legacy is being ignored for more than 30 years?